చూసారా, ఇది మన స్టాక్ వైజర్. ఇది మనం ఇప్పుడు ఆర్డర్ పెట్టిన వైజర్. చూసారా ఎంత తేడా ఉందో దీనికి ఇలా పెడితే. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో మనం అయితే సక్సెస్ఫుల్ గా అరకు రైడ్ కంప్లీట్ చేసుకొచ్చాక ఇన్ని రోజుల తర్వాత అయితే వ్లాగ్ తీస్తున్నాను నేను. సో అరకు నుంచి మనం వచ్చి కూడా ఆల్మోస్ట్ 20 to 25 days అయిపోతుంది. ఇన్ని రోజులైతే నేనైతే వ్లాగ్ అయితే లేదు, ఎందుకంటే నాకు పనులే సరిపోయినాయి. అంటే అరకు రైడ్ ఒక 9 days పడింది. సో ఆ 9 days ఉన్న వర్క్ మొత్తం నాకు తర్వాత పడిపోయింది అనమాట. అందుకనేసి ఇన్ని రోజులు వ్లాగే చేయలేదు. సో మనమైతే వైజర్ ఆర్డర్ పెట్టాం కదా మన గ్రే హౌస్ కి, హిమాలయన్ 450కి. అదైతే వచ్చేసింది. ఈ బ్రాండ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆటోలాగ్ అనే బ్రాండ్ లో ఆర్డర్ పెట్టా. ఎందుకంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఓఎం వైజర్ కన్నా ఇది టాల్ అండ్ ఆల్సో వైడ్ అనమాట. అందుకని దీనిలో ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. సో మనం అయితే ఇంకా లేట్ చేయకుండా వెంటనే అన్బాక్స్ చేసేద్దాం. నైఫ్ 1 second. యా ఓ ప్యాకింగ్ అయితే బాగానే చేశారు. ఇంత పెద్ద బాక్స్ లో వచ్చింది ప్యాకింగ్. ఏంట్రా ఇది, మొత్తం బబుల్ ర్యాప్స్ ఉన్నాయి. ఓకే, మన బిల్లు దీని సంగతి తర్వాత చూద్దాం. హియర్ కమ్స్ అవర్ వైజర్. అనేది వచ్చి ఫిక్స్ చేయడానికి ఒక చిన్న క్లాంప్ వచ్చింది అనమాట. బాక్స్ అలా సో వేస్తే ఇంక ఓపెన్ చేసేద్దాం మనం. ఫైనలీ మన వైజర్ అయితే మన చేతికి వచ్చింది. చాలా లాంగ్ వెయిట్ తర్వాత. నేను మీకు అరకు ఫస్ట్ డే బ్లాగ్ లో చెప్పా, మనకి టాల్ వైజర్ ఆర్డర్ పెట్టాను, వాడు ఇవ్వలేదని చెప్పి. 1.5 month తర్వాత వచ్చింది మనకి ఆర్డర్. 2 weeks లో పంపిస్తానని చెప్పాడు వాడు. 1.5 month తర్వాత వచ్చింది లిటరల్లీ మన చేతికి రైడ్ అంతా అయిపోయాక. చూసారా ఇది అంత పెద్దది ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. వైడ్ కూడా చాలా వైడ్ ఉంటది. ఆ ఒక్క రీజన్ తోనే ఇది ఆర్డర్ పెట్టా. ఇంకా నాకు తెలిసి మనకి చాలా మంది అయితే కామెంట్ లో పెట్టారు మనకి మైక్ ఇష్యూ వస్తుందని చెప్పి, దారిలో బ్లాగ్ చేసేటప్పుడు మైక్ గజ్జన్ ఇష్యూ వస్తుందని చెప్పారు. ఇంకైతే అది రాదని అనుకుంటున్నా. ఇది కొంచెం ఇది పక్కన పెడదాం. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో, ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి క్లాంప్. ఇది నేను చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టి మనం డైరెక్ట్ గా మన స్టాక్ మౌంటింగ్స్ కే మౌంట్ చేసేయచ్చు. అక్కడ స్క్రూలు తీసి సేమ్ స్క్రూలే పట్టిపోతాయి దీనికి కూడా. సో మన బండికి ఇప్పుడున్న వైజర్ వచ్చేసి స్టాక్ వైజర్. అది వచ్చేసి చాలా చిన్నది అనమాట. అది వచ్చేసి జస్ట్ ఈ లెంత్ ఉంది కదా, జస్ట్ ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ 8 inches ఉంటది. చాలా చిన్నది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి ర్యాలీ విండ్ స్క్రీన్ ఉంది అనమాట. ఆ విండ్ స్క్రీన్ వచ్చేసి కొంచెం దాంతో కంపేర్ కొంచెం టాల్ గానే ఉంటది. అది వచ్చేసి 11.5 inch. అంటే స్టాక్ 5 inch, అది 11.5 inch. దాంతో కంపేర్ చేసి ఒక 3.5 inch ఎక్కువ. సో మంది ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 13 inch అనమాట. ర్యాలీ వైజర్ తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి ఒక 1.5 inch ఎక్కువే ఉందన్నమాట. ర్యాలీ వైజర్ వచ్చేసి 11.5 inch, ఇది వచ్చి 13 inch. ఓకే, డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంది, స్ట్రాంగ్ గానే ఉంది మెటీరియల్. ఇక్కడ వరకు అయితే కొంచెం ఇలా బెండ్ అవుతుంది. ఇది మనం ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేసి చూడాలి. సో ఈ ప్రైస్ విషయానికి వస్తే నాకు టోటల్ 3265 పడింది. కొంచెం ఎక్కువే లైక్ కంపేర్ చేస్తే, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ర్యాలీ విండ్ స్క్రీన్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది వర్త్ అనిపించింది. ఎందుకంటే కొంచెం వైడ్ ఎక్కువ ఉంటుంది, టాల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇందులో 2 types ఉన్నాయి అనమాట వైజర్స్. ఒకటి స్మోక్డ్ వైజర్, ఒకటి క్లియర్ వైజర్. స్మోక్డ్ వైజర్ అయితే త్వరగా ఇచ్చేస్తారని చెప్పారు, కానీ నాకు క్లియర్ వైజర్ కావాలని చెప్పి ఆర్డర్ పెట్టింది. ఎందుకంటే మనం బ్లాగ్స్ చేసేది ఇది గానా పెట్టామంటే నాకు సగం ఇదే కవర్ అయిపోద్ది. స్మోక్ వైజర్ పెట్టామంటే ఇంకా ఆ పక్క ఇంకేం కనిపించింది మీకు బ్లాగ్స్ లో. అందుకని క్లియర్ వైజర్ పెట్టా. ఇదైతే కొంచెం ఉన్న కనిపిస్తుంది అని చెప్పి. సరే, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా వెళ్ళి మన బండి ఫిక్స్ చేసి చూసేద్దాం ఎలా ఉందో. చూసారా, ఇది మన స్టాక్ వైజర్. ఇది మనం ఇప్పుడు ఆర్డర్ పెట్టిన వైజర్. చూసారా ఎంత తేడా ఉందో దీనికి ఇలా పెడితే ఇలా వస్తుంది అనమాట. చాలా హైట్ ఉంది అంత కంపేర్ చేస్తే. ఇంచుమించు మనకి మిర్రర్స్ కి ఈక్వల్ గా వస్తుంది. మనం వైజర్ ఫిక్స్ చేయడానికి మెకానిక్ కాడికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన టూల్ కిట్ లో ఒక 5 mm Allen కి సరిపోద్ది. దీనికి కరెక్ట్ గా ఫిట్ అయిపోద్ది. జస్ట్ లూజ్ చేసి ఈ బుషెస్ దానికి వేసి పెట్టేసి సరిపోద్ది. సో వైజర్ కూడా తీసేసాం. సో మనం అయితే ఈ బుషెస్ ఉన్నాయి కదా, 4 bushes ఇందులో, ఇది తీసి వీటికి పెట్టాలి. అప్పుడే మంది గాలికి వైబ్రేషన్ కి మూవ్ అవ్వకుండా ఉంటది. అసలు వైజర్ తీసేసాక మన గ్రే హౌస్ లుక్ చూడండి ఎలా ఉందో. నాకైతే ఈ లుక్ అసలు నచ్చలా. కామెంట్ లో మెన్షన్ చేయండి ఈ లుక్ మన గ్రే హౌస్ కి బాగుందో లేదో. వైజర్ తీసాక లుక్ బాగుందో లేదా వైజర్ వేస్తే లుక్ బాగుందో ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్ లో. సో నేనైతే బుషెస్ కూడా తీసి మన కొత్త వైజర్ కి వేసా 4. సో క్లిప్ ఆన్ కూడా ఇలా పెట్టేసా ఇప్పుడు. సో ఇంకా మనం జస్ట్ దీన్ని ఇలా పెట్టి ఫిక్స్ చేయడమే. ఎగ్జాక్ట్ గా మనం ఫిక్స్ చేసి ఇలా వస్తుంది మన వైజర్. నాకు ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరు లేరు పట్టుకోవడానికి. దీన్ని ఇన్స్టాల్ చేసాక ఒకసారి చూపిస్తాం మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో. మొత్తానికి మన వైజర్ని అయితే ఫిక్స్ చేసాం. చూడండి ఎలా ఉంది, ఎంత పెద్దదని చూడండి అసలు.
చూడండి అసలు ఎంత టాల్ ఉందో వైజర్ ఇది. ఆల్మోస్ట్ మన మిర్రర్స్ కి ఈక్వల్ గా వెళ్తుంది. ఇది సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. అసలు దీనికి ఎంత తేడా ఉంది చూడండి అసలు. సో మీకు ఈ వైజర్ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వైజర్ మన గ్రే హార్స్కి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. దీని పర్చేస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే పెడుతున్నా. సో మనమైతే రేపు ఒక రైడ్ వెళ్ళిపోతున్నాం, చిన్న రైడ్. ఆ రైడ్లో చూద్దాం ఆ విండ్ ఎంత మాత్రం ఆపుతుందో, మైక్ క్లారిటీ వస్తుందో లేదో, వాయిస్ ఇప్పుడన్నా లేదా ఇంకా గిజ్ అని ఆ సౌండ్ వస్తుందో లేదో మనం ఎన్ని రేపు టెస్ట్ చేద్దాం. సో గాయస్ ఇది వచ్చేసి ద నెక్స్ట్ డే అనమాట. నేనైతే మనం విండ్ స్క్రీన్ అన్బాక్స్ చేసి ఇన్స్టాల్ చేశాం కదా. సో ఈరోజు రైడ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో మార్నింగ్ అయితే పెద్ద బిస్కెట్ అయింది. మార్నింగ్ లేచి రైడ్ వెళ్దాం అనుకుంటే మన వాళ్ళు యాజ్ యూజువల్ తెలిసిందే కదా, హ్యాండ్ ఇచ్చేశారు. సో ఇంకా మా వాళ్ళు అయితే రైడ్కి హ్యాండ్ ఇచ్చేశారు. నేను రైడ్కి వెళ్ళి ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది ఇప్పటికే. మనం అరకు రైడ్ వెళ్ళొచ్చాం కదా. సో అరకు రైడ్ వెళ్ళేసి ఇంటికి వచ్చే మనం 1 month అయిపోతుంది. అసలు ఈ 1 monthలో రైడే వెళ్ళలేదు, ఫుల్ వర్క్లో బిజీ అయిపోయా. అందుకనేసి ఈరోజు ఇంకెలాగైనా రైడ్కి వెళ్దాం అనుకున్నా. కాబట్టి మన వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసిన మనం జస్ట్ దీన్ని టెస్ట్ చేయడం కోసం వెళ్తున్నాం అనమాట. ఈ వైజర్కి లుక్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. లైక్ ఈ వ్యూ ఎలా ఉందో, లైక్ ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా లేదా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు వైజర్ అయితే ఇంతకుముందు మన స్టాక్ వైజర్తో కంపేర్ చేసి ఇదైతే ది బెస్టే. ఎందుకంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. హైట్ పాత విండ్ స్క్రీన్ అయితే ఇక్కడ వరకు వచ్చేది హైట్, ఇదేమో ఇంత హైట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు విండ్ బ్లాస్ట్ కూడా లైక్ ఇక్కడ నుంచి నా కెమెరా మౌంట్ చేశాను కదా, దానికన్నా పై వరకు కొంచెం కవర్ అవుతుంది, దానిపైన విండ్ వస్తుంది అనమాట. ఇది లాస్ట్ టైం ఇక్కడ వరకు ఉంది కదా వైజరు. సో మనం హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు నేరుగా విండ్ మన మొఖానికి కొట్టి లోపలికి విండ్ వెళ్ళిపోయి సో గజ్ అని సౌండ్ వచ్చేది అనమాట, ఇరిటేటింగ్ సౌండ్. సో ఆ సౌండ్ అంటే నాకు ఎక్కువ విండ్ బ్లాస్ట్ రాకూడదని వైజర్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు టెస్ట్ చేద్దాం అసలు ఇది ఎంత మాత్రం వర్క్ అవుతుందో లేదో, ఆడియో ఇంకా క్లియర్గా ఉందా లేకపోతే ఇంకా అట్టే వస్తుందా. నేను ఆడియో క్లియర్గా రావట్లేదని చెప్పి నా మైక్ కూడా చేంజ్ చేసి ఇంటర్నల్ మైక్. అంతకుముందు వేరే మౌనో మైక్ అని ఒకటి వాడుతున్నా, ఇప్పుడు సోనీ లావియర్ మైక్ కొన్నా. సోనీ లావియర్ మైక్ వచ్చేసి అరౌండ్ 2000 ఉందన్నమాట, 1900 ఉంది. అది మన అరకు రైడ్లోనే ఇన్స్టాల్ చేసుకున్నా. బట్ అరకు రైడ్లో కూడా మనకి అక్కడక్కడ కొంచెం డిస్టార్షన్స్, కొంచెం గిజ్ అని సౌండ్ వస్తూ ఉంది. అది విండ్ స్క్రీన్ వల్ల అనుకుంటున్నా. ఇప్పుడైతే మనకి విండ్ స్క్రీన్ వచ్చేసింది. అండాల్సిన అరకు రైడ్లో చెప్పాను కదా, నా మీడియా మోడ్ కూడా ఇంకా పోయింది రాలేదని చెప్పి ఆ మీడియా మోడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మీడియా మోడే వేస్తున్నా మన గోపులోకి. సో మనమైతే ఇప్పుడు నాయుడుపేటకి వెళ్తున్నాం అనమాట, జస్ట్ అలా సరదాగా షార్ట్ స్పిన్కి. ఒకేసారి వైజర్ కూడా టెస్ట్ చేసేయచ్చు ఎంత మాత్రాన వర్క్ అవుతుందని. పనిలో పని నాయుడుపేట నుంచి ఒకరిని ఎక్కించుకోవాలి. అది ఎవరా అంటే మా మరదల గారు వస్తున్నారనమాట చెన్నై నుంచి. సో మా మరదల గారిని పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. సో చెన్నై నుంచి వెంకట డైరెక్ట్ ట్రైన్స్ లేవు, అండ్ డైరెక్ట్ బస్సెస్ కూడా ఒకటి ఉంది, అది చాలా ఎప్పుడో ఒకసారి ఉంటుంది. అందుకనేసి చెన్నై టు నాయుడుపేట ట్రైన్లో వస్తుంది. సో ఇప్పుడు నాయుడుపేటకి వెళ్ళి మా మరదల గారిని పికప్ చేసుకుని ఇంటికి రావాలన్నమాట. ఎలాగో ఈ వైజాగ్ టెస్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి పనిలో పని వెళ్ళి ఎక్కించుకొచ్చేస్తే పని అయిపోద్ది. ముందర ప్లెయిన్ రోడ్ ఉంటుంది, అక్కడ ఒకసారి టెస్ట్ చేద్దాం హై స్పీడ్స్లో లోపలికి విండ్ నాయిస్ వస్తుందో లేదో. రెడీ, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. లైక్ ఇప్పుడు 90 స్పీడ్లో ఉన్నాం కదా, ఈ 90 స్పీడ్లో వాయిస్ క్లియర్గా ఉందా లేదా, ఇంకా డిస్టర్బెన్స్ ఉందా నాకు అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. వాయిస్ క్లియర్గా ఉందా లేదా నాకు ఖచ్చితంగా చెప్పండి. నేను చెప్పాను కదా మా మదర్ గారిని పికప్ చేసుకోవాలని చెప్పి. సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నా. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. సరే ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. గైస్ అసలు అరకు రైడ్ అయితే ఎంత కష్టపడి చేశాను తెలుసా. అరకు వ్లాగ్స్ అన్నీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మన అరకు ప్లేలిస్ట్ ఇక్కడ పైన మెన్షన్ చేస్తున్నా ఐకార్డ్స్లో, ప్లేలిస్ట్ మొత్తం చూడండి. సో వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మీకు చాలా మంచిగా చూపించాను ప్లేసెస్ అన్నీ. కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు, జనాలు చూడట్లేదు. అసలు ఇంత కష్టపడి చేసినప్పుడు అసలు కొంచెమన్నా ఆడియన్స్ నుంచి సపోర్ట్ లేకుండా ఉంటే బాగా బాధ అనిపిస్తుంది. మనమైతే ఇయర్లో లదాఖ్ రైడ్ వేస్తున్నాం మే ఆర్ జూన్లో. సో డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకున్నానండి. నేను ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోమనట్లేదు. ఇఫ్ యూ ఫీల్ మై కంటెంట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ డూయింగ్ గుడ్ కంటెంట్ అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మీకు నా కంటెంట్ మంచిగా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వెళ్ళి అరకు ప్లేలిస్ట్ చూసేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నేను చెప్తున్నాగా. సరే ఇంక మనం ఆలస్యం చేయకుండా నేరుగా నాయుడుపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి కలుద్దాం. గాయస్ మా మర్దల్ గారు వచ్చేసారు ఫైనల్లీ. మా ఈ మర్దల్ గారే సార్. హలో హలో. చాలు చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. ఇంకో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్
మా మరదల గారు కూడా వచ్చేసారు, ఇంకా తీసుకెళ్ళాలి. చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. బ్లాగ్ వేస్తావేంటి దీంతో? అయ్యో, ముందు చెప్పాలి కదా. చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబ్ ఛానల్ లింక్ పెడతా, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ పెడతా, ఒకసారి చూడండి. ఫాలో అవ్వండి అందరూ. అది డూ ఫాలో. డ్యాన్సులు బాగా వేస్తుంది. అదే ఇంకా చూసి అందరూ అన్ఫాలో చేసేస్తారు. లేదు. సో మా మరదల గారిని అయితే ఎక్కించేసుకున్నాం. ఇంక మనం డైరెక్ట్గా మన దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇంతకంతా మనం వైజర్ టెస్ట్ చేసాం కదా, అసలు వైజర్ అంతా బాగానే ఉంది. విండ్ బ్లాస్ట్ కూడా చాలా తగ్గింది, కానీ ఆడియో మాత్రం అక్కడక్కడ క్రాకింగ్ నాయిస్ వస్తుంది. ఆ క్రాకింగ్ నాయిస్ అయితే విండ్ వల్ల కాదని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ మైక్లో ఈ వైర్డ్ మైక్స్ అన్నీ ఏదో ఇష్యూ ఉంది అబ్బా. ఇంతకు ముందు వాడిన మైక్ కూడా అలాగే ఉంది, ఈ మైక్ కూడా అలాగే ఉంటుంది. అంటే అది క్రాకింగ్ సౌండ్ వస్తుంది, పాప్ అవుతుంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటే. మరి ఒక్కొక్కసారి ఏమో బాగా వస్తుంది. దీన్ని మొత్తానికి ఏదో ఒకటి చేయబోతాను నేను. ఇంటికి వెళ్ళి ఏదో డెడ్ క్యాట్ ఇంకేదో ఒకటి పెట్టి ఆల్టర్నేట్ చూడాలి. ఈ వైజర్ అయితే చాలా బెస్ట్. చేపెట్టి చూసి ఇక్కడ వరకు వినలేదు, ఇక్కడ వరకు కూడా వినలేదు. ఇక్కడ పెడితే విండ్ వస్తుంది మళ్ళీ పైకి. ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఇట్లా వచ్చినా కూడా నాకు హాఫ్ హెల్మెట్కి పైకే విండ్ వెళ్తుంది. మొత్తానికి మన పర్చేస్ అయితే వేస్ట్ అవ్వాలా. బెస్ట్ పర్చేసే చేసాం. మీకు ఈ వైజర్ డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఇన్ కేస్ 450 వానట్స్ ఎవరన్నా కొనుక్కోవాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఒకసారి ఆటోలాగ్ వాళ్ళ పేజ్ చెక్ చేయండి. ఆటోలాగ్ ఓన్లీ హిమాలయన్కి వైజర్సే కాదు, ఆల్టరా కిట్ అని ఒకటి ఉందన్నమాట. సైడ్ ప్యానల్స్ మొత్తం కవర్ అయిపోద్ది, మన బైక్ డిజైన్ మారిపోద్ది. వీళ్ళది డామినోర్ బైక్స్కి ఎక్స్ప్లోరర్ అని చెప్పి ఒక కిట్ వదిలేరు, అదైతే అద్దరిపోయింది. ఆ కిట్ వేసారనుకో డామినర్, మొత్తం ఆ డామినర్ వచ్చి అడ్వెంచర్ బైక్ అయిపోద్ది, లుక్స్ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఇందాక నేను ఈ మొత్తం వెళ్ళేటప్పుడు మనం టెస్ట్ చేసాం కదా, 120 కొట్టి 110 రీచ్ అయ్యి విండ్ టెస్ట్ చేసాం. విండ్ అయితే అసలు లేదు. నేను ఇందాక అక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నప్పుడు చెక్ చేసా నా మొబైల్ ఓపెన్ చేసి, అసలు ఆ విండ్ నాయిస్ అయితే అసలు లేదు. బట్ ఈ క్రాకింగ్ సౌండ్ ఒకటి వస్తుంది మైక్ వల్ల. అది మైక్ ఇష్యూనా లేకపోతే గోప్రో ఇష్యూనా లేదా నాకు అర్థం కావట్లేదు. అసలు దీనికి ఎన్ని చేసినా కూడా ఆ క్రాకింగ్ సౌండ్ మాత్రం వస్తూనే ఉంది. సో గాయస్, మీకైతే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చుంటే డెఫినెట్ టు హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన గంట నొక్కి పెట్టుకోండి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.